నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ స్వీట్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. మన ట్రెడిషనల్ రెసిపీని కొద్దిగా చేంజ్ చేసి డిఫరెంట్గా తయారు చేశాను. అవి ఎంత బాగుంటాయో ఇవి కూడా అంతే బాగున్నాయి. చాలా బాగుంటాయి, గుల్లగా స్వీట్గా. వీటిని నేను పంప్కిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్తో తయారు చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటాయండి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ మన పిల్లలకి ఇచ్చామంటే తింటారా? వాళ్ళు తినరు. ఇలా కజ్జికాయలు చేసి ఇచ్చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఒకటి తిన్న తర్వాత ఇంకొకటి ఇవ్వు మమ్మీ అని అడిగేంత టేస్టీగా ఉంటాయి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్కటి తినడం స్టార్ట్ చేశారంటే ఆపడం చాలా కష్టం. అంత రుచిగా అయితే ఉంటాయి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తయారు చేసుకునే ఈ స్వీట్ రెసిపీ నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది. అలాగే రెసిపీ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా గోధుమ పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద సైజు గిన్నె తీసుకోవాలి. అందులోకి 1/2 కిలో గోధుమ పిండి జల్లించి తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మైదా పిండి వాడడం లేదు. ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే వేస్తున్నాను. మనం గోధుమ పిండితో తయారు చేసినా సరే చూడటానికి మంచి కలరు, తినడానికి మంచి టేస్ట్ వస్తాయి. 1 కప్పు గోధుమ పిండిని ఒక బౌల్లో వేసేసాను. అలాగే ఈ గోధుమ పిండి టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను. నెక్స్ట్ అందులోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడి చేయలేదు, అలానే వేసాను. ఆయిల్ 4 to 5 టేబుల్ స్పూన్స్ వేయడం వల్ల మనం తయారు చేసే పంప్కిన్ సన్ఫ్లవర్ సీడ్స్ కజ్జికాయలు చాలా గుల్లగా వస్తాయి. సాల్ట్, ఆయిల్ వేసిన తర్వాత గోధుమ పిండిని ఒకసారి బాగా కలిపేయాలి. ఈ విధంగా చేత్తో ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా తయారవ్వాలి. అలా బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ ముద్ద మనం ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా తయారు చేసుకోవాలి. మరి గట్టిగా తయారు చేసుకోకూడదు, కొద్దిగా సాఫ్ట్గా అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసిన తర్వాత గోధుమ పిండి పైన ఒక బౌల్ పెట్టేయండి. మనం కజ్జికాయలోకి స్టఫింగ్ తయారు చేసేలోపు ఈ గోధుమ పిండి బాగా నానిపోతుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఫ్రై పాన్ పెట్టుకోవాలి. అందులో 1 కప్పు వేరుశనగకాయ పప్పులు వేస్తున్నాను. ఇవి 100 గ్రామ్ వరకు ఉన్నాయి. ఈ పప్పుల్ని తక్కువ మంటతో బాగా దూరగా వేయించుకోవాలి. పచ్చివాసన అనేది అసలే ఉండకూడదు. పప్పులు ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ పప్పులు అయితే వేగిపోయాయి. ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేశాను. వీటిని బాగా పూర్తిగా చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు బెల్లం కట్ చేసుకున్నాను. ఇది కప్పు కొలతలు ఏం అవసరం లేదండి, మీ స్వీట్కి సరిపడా వేసుకోవచ్చు. అందుకే నేను బెల్లం అనేది కొలిసి చూపించడం లేదు. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలి. మనం వేటిని వేయించాల్సిన అవసరం లేదు. పంప్కిన్ సీడ్స్ బాగా శుభ్రంగా ఉన్నవి తెచ్చుకోండి, సరిపోతుంది. ఇవి 100 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, ప్యాకెట్ తెచ్చుకొని బౌల్లో వేసాను. ఒక బౌల్ నిండా వచ్చాయి. పంప్కిన్ సీడ్స్ మిక్సర్ జార్లో వేసాను. నెక్స్ట్ అందులోకి పంప్కిన్ స్వీట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నాకు సరిపడినంత అయితే వేసుకున్నాను. మీరు స్వీట్ ఎంతైతే తింటారో అంత వేసేయండి. నేను బెల్లం వేసిన తర్వాత ఇలాచి వేయాలి, చూపించడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు మధ్యలో ఆపి మరీ ఇలాచి వేయడం చూపిస్తున్నాను. ఇలాచి కూడా వేసేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన ఈ పంప్కిన్ పౌడర్ని మొత్తము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, తడిగా ముద్దగా చాలా బాగుంటుంది. దీనిని ఇలా అయినా తినొచ్చు. మీకు ఆయిల్ ఫుడ్ వద్దనుకుంటే ఇలాగైనా లడ్డూలాగా చుట్టేసుకొని తినేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ సేమ్ అండి, అదే కప్పుతో 100 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకున్నాను. వీటిని కూడా మిక్సీ జార్లో వేసేయాలి. అందులో ఒక 2 ఇలాచీలు వేస్తున్నాను. ఇంతకుముందు చూపించడం మిస్ అయిపోయింది కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది కూడా అంతే అండి, సేమ్. ఈ సన్ఫ్లవర్ సీడ్స్కి సరిపడా స్వీట్ని వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన ఈ సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ని కూడా సేమ్ అదే ప్లేట్లో వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టిన సన్ఫ్లవర్ పౌడర్ కూడా ఇలా లడ్డూలాగా చుడుతూ ఉంటే ముద్దలాగా తయారవుతుంది కదా, ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని రెండింటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలపడం వల్ల పంప్కిన్ సీడ్స్ పౌడరు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ కూడా బాగా కలిసిపోతుంది. ఇక్కడ నేనైతే బాగా కలిపేశాను. నెక్స్ట్ వేరుశనగకాయ పప్పులు గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి చల్లార్చిన వేరుశనగకాయ పప్పులు వేసుకోవాలి. అందులో ఒక ఇలాచి కూడా వేసుకోవాలి. కొంచెం బెల్లం అయితే మళ్ళీ కట్ చేసుకున్నాను. వేరుశనగకాయ పప్పులకి స్వీట్కి సరిపడా కట్ చేసుకున్నాను. వేరుశనగకాయ పప్పులకి నేను పొట్టేం తీయలేదు. మీరు ఒకవేళ తీయాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ పొట్టుతో కూడా తింటే హెల్త్కి మంచిదని అంటూ ఉంటారు. అందుకనేసి అయితే నేను పొట్టేమీ తీయలేదు.
అలానే మెత్తగా గ్రైండ్ చేసేసి సేమ్ అదే ప్లేట్లో అయితే వేసాను. ఇప్పుడు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్స్ని దీంతో వేరుశనగ పప్పులతో బాగా కలిసేట్టుగా బాగా కలిపేయాలి. ఇంత బాగా కలిపితే మనకి స్టఫింగ్ అనేది బాగా కలిసిపోయి కజ్జికాయ తినేటప్పుడు రుచిగా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను బాగా కలిపేశాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చపాతీ రుద్దుకునే చెక్క ఒకటి తీసుకున్నాను, అలాగే కట్టి, అలాగే కజ్జికాయలు ఒత్తుకునే పెట్టి కూడా తీసుకున్నాను. ఒక చిన్న బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మనం స్టఫింగ్ కూడా పక్కనే పెట్టుకోవాలి. నెక్స్ట్ ముందుగా నానబెట్టిన గోధుమ పిండిని తీసుకోవాలి. చూడండి బాగా నానిపోయింది. మనము ఈ పౌడర్స్ మొత్తము గ్రైండ్ చేసుకునేలోపు బాగా చక్కగా అయితే నానిపోతుంది. చాలా స్మూత్గా కూడా ఉంది. గోధుమ పిండిని ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మర్దన చేశారంటే బాగా స్మూత్గా తయారవుతుంది. ఇక్కడైతే 2-3 నిమిషాలు బాగా మర్దన చేశాను. చేతికి కొద్దిగా ఆయిల్ అద్దుకొని ఇలా కజ్జికాయలు ఒత్తుకునే పెట్టి కూడా పూసేయాలి. ఒకవేళ మీకు ఆయిల్ వద్దనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి, పొడిపిండి ఉంటుంది కదా, అదైతే పైన అలా చల్లేసి ఒత్తుకోండి సరిపోతుంది. పొడిపిండి అనేది వేసి ఫ్రై చేసామంటే ఆయిల్ అనేది నల్లగా అయిపోతుంది. అలాగే బాగా క్లీన్గా ఉండాలంటే ఈ విధంగా ఆయిల్తో అయితే తయారు చేసుకోండి. ఆయిల్ కూడా బాగా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ గోధుమ పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా పలుచగా రుద్దుకోవాలి. ఎక్కువ మందంగా ఉండకూడదు, మరి అలా అని పలుచగానే ఉండకూడదు. మధ్య రకంగా అయితే రుద్దేసుకొని కజ్జికాయ పెట్టి ఏ సైజు ఉందో ఆ సైజు రుద్దేసుకొని కజ్జికాయ పెట్టి మీద వేసేయాలి. చూడండి నేను ఇంత పలుచగా అయితే రుద్దుకున్నాను. మరి ఎక్కువ మందం కూడా లేదు, పలుచగా అయితే రుద్దుకోవాలి. ఎక్కువ మందంగా రుద్దడం వల్ల కజ్జికాయ అనేది తినేటప్పుడు గట్టిగా ఉంటుంది, తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. వీలైనంత వరకు పలుచగా రుద్దుకునేలాగా తయారు చేసుకోండి. కజ్జికాయ ఒత్తుకునే పెట్టి ఎంతైతే మీకు స్టఫింగ్ పడుతుందో అంతైతే పెట్టుకోవాలి. నేను ఇక్కడైతే 1 స్పూన్ వరకు స్టఫింగ్ పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. పొడిపిండి కన్నా కూడా ఆయిల్తో అయితే నాకు బాగా వస్తాయండి. మీరు ఒకవేళ మీకు ఎలా కావాలంటే అలా అయితే ఈ విధంగా అన్నీ ఒత్తేసి పెట్టుకోండి. నేను ఇప్పుడు ఒకటైతే తయారు చేసి చూపిస్తున్నాను. చూడండి బాగా చక్కగా అయితే వచ్చేస్తుంది. ఇది తీసి జాగ్రత్తగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో అయితే పెడుతున్నాను. సేమ్ ఇదే విధంగా కజ్జికాయలు మొత్తము ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రిపేర్ చేసిన కజ్జికాయలు మొత్తము ప్లేట్లో ఒకదానిపైన ఒకటి పెట్టుకోకూడదు. ఆయిల్తో తయారు చేసాం కదా, అంటుకుంటాయి. మనం లోపల పెట్టిన స్టఫింగ్ కూడా బయటకు వచ్చేస్తుంది. అలా గ్యాప్ ఉంచేసి పక్కన పెట్టుకుంటూ రండి, సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కజ్జికాయ మునిగేంత వేసుకుంటే చాలు, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటి వేసుకోవాలి. కడాయికి సరిపడా వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉంచుకోకూడదు, నార్మల్ హీట్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. ఫ్లేమ్ని తగ్గించి పెట్టుకోవాలి. తక్కువ మంటతో తయారు చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా వస్తాయి, లోపల బాగా సాఫ్ట్గా జ్యూసీగా భలేగా ఉంటాయి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేశారంటే పైన కలర్ వచ్చేస్తాయి, చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి, అంత క్రిస్పీగా ఉండవు. తక్కువ మంటతో తయారు చేసుకోవాలి. మనం వేసేటప్పుడు ఆయిల్ కూడా టెంపరేచర్ తక్కువగా ఉండాలి. ఇలా 2 వైపులా బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 వైపులా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ గుమ్మడికాయ గింజలు అలాగే పొద్దుతిరుగుడు గింజలతో తయారు చేసిన కజ్జికాయలు 1 మంత్ వరకు నిలువ ఉంటాయి. మనం వీటిని బాగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు. లేదంటే ఈవినింగ్ వచ్చిన వెంటనే స్నాక్స్గా ఇవి ఇచ్చేసామనుకోండి చక్కగా తినేస్తారు. నెక్స్ట్ రెండో వాయి అయితే వేస్తున్నానండి. సేమ్ అదే విధంగా 2 వైపులా బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత స్టోరేజ్ చేసుకోండి, చాలా రోజులు నిలువ ఉంటాయి. అంతే అండి, గుమ్మడికాయ గింజలు అలాగే పొద్దుతిరుగుడు గింజలతో తయారు చేసిన కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అస్సలు మిస్ చేయొద్దండి, చాలా బాగుంటాయి. ఇలాంటి రెసిపీస్ నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి. మీకు నచ్చిన రెసిపీ ఇంట్లో తయారు చేసుకోండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.